హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్వి నాలెడ్జ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఫోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఫోర్స్? పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ఫోర్స్ అంటే బలం. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పుష్ చేయడానికి కానీ లేదా పుల్ చేయడానికి కానీ ఉపయోగించేదాన్నే ఫోర్స్ అంటాం. ఇప్పుడు మనం ఫోర్స్కి యాక్చువల్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఏ ఫోర్స్ ఈజ్ ఏ పుష్ ఆర్ పుల్ దట్ కాజెస్ an object to move faster or slower, stop, change direction, or change shape or size. Without force, nothing would ever move. దీని అర్థం ఏంటంటే పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఫాస్ట్గా వెళ్ళడానికి కానీ స్లోగా వెళ్ళడానికి కానీ దాన్ని స్టాప్ చేయడానికి కానీ దాని డైరెక్షన్ని చేంజ్ చేయడానికి కానీ దాని సైజ్ ఆర్ షేప్ని చేంజ్ చేయడానికి కానీ మనకి ఫోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఫోర్స్ అనేది లేకుండా ఈ యూనివర్స్లో ఏది మూవ్ అవ్వదు. ఇదే ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. నెక్స్ట్, ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. ఎందుకంటే ఫోర్స్లో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఫోర్స్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎ వెక్టార్ ఈజ్ ఎ క్వాంటిటీ దట్ హ్యాస్ బోత్ ఎ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఎ డైరెక్షన్. వెక్టార్ క్వాంటిటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద స్టడీ ఆఫ్ మోషన్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీస్ ఇంక్లూడింగ్ ఫోర్స్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ మొమెంటమ్. మనం ఈ స్టేట్మెంట్ బట్టి చూస్తే ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ అని మనకి క్లియర్గా తెలుస్తుంది. సో రిమెంబర్ దట్ ఫోర్స్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ ఆల్వేస్. ఓకే, ఇప్పుడు మనం ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏంటో చూద్దాం. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్. నెక్స్ట్, ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏంటో చూద్దాం. దేర్ ఆర్ మెయిన్లీ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. వన్ ఈజ్ కాంటాక్ట్ ఫోర్స్ అండ్ అదర్ వన్ ఈజ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఫస్ట్ మనం కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ ఫోర్స్ దట్ ఈజ్ ఎగ్జర్టెడ్ ఓన్లీ వెన్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ టచింగ్. అంటే ఎప్పుడైతే టూ సర్ఫేసెస్ టచ్ అవుతాయో దాని నుండి ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు మనం నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫోర్స్ దట్ వన్ ఆబ్జెక్ట్ ఎగ్జర్ట్స్ ఆన్ అనదర్ వెన్ దే ఆర్ నాట్ టచింగ్ ఈజ్ కాల్డ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అంటే ఏదన్నా రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్ అవ్వకుండా ప్రొడ్యూస్ చేసే ఎనర్జీనే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్, ఇప్పుడు మనం కాంటాక్ట్ ఫోర్స్ మరియు నాన్ కాంటాక్ట్ ఫోర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంటాక్ట్ ఫోర్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ మస్కులర్ ఫోర్స్. What is a muscular force? Muscular force means the force resulting due to the action of muscles is called muscular force. Muscular force అంటే మన మజిల్స్ యొక్క యాక్షన్ నుండి ప్రొడ్యూస్ అయ్యేదే మస్కులర్ ఫోర్స్. సో మస్కులర్ ఫోర్స్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాంటాక్ట్ ఫోర్స్. ఇప్పుడు మనం మరొక ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాంటాక్ట్ ఫోర్స్. Now, what is a frictional force? Frictional force is present everywhere in our daily life. It is simply impossible to reduce it completely. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మన డైలీ లైఫ్లో ప్రతి చోట చూసేదే ఫ్రిక్షనల్ ఫోర్స్. దాన్ని మనం రెడ్యూస్ చేయడం ఇంపాసిబుల్. ఇప్పుడు మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. దాంతో మీకు క్లారిటీ వస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు, అక్కడ నుంచున్న ఒక పర్సన్ పుషింగ్ ఫోర్స్ని రైట్ సైడ్కి అప్లై చేస్తున్నాడు. కింద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ దానికి ఆపోజిట్ సైడ్లో అప్లై అవుతుంది. అక్కడ మోషన్ అనేది కూడా రైట్ సైడ్కే అప్లై అవుతుంది. అక్కడ కబోర్డ్ మూవ్ అవ్వడానికి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ పుషింగ్ ఫోర్స్కి యూజ్ అవుతుంది. అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటే పుషింగ్ ఫోర్స్ ఎక్కువగా పెట్టాలి. అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ తక్కువగా ఉంటే పుషింగ్ ఫోర్స్ తక్కువగా పెట్టాలి. దీన్ని బట్టి ఆ కబోర్డ్ మోషన్లోకి మూవ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆర్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో నెక్స్ట్ వన్, మెకానికల్ ఫోర్స్. వాట్ ఈస్ అ మెకానికల్ ఫోర్స్? A force applied by a machine is called mechanical force. This mechanical force is used in tractors, motor vehicles, cars, pulleys, etc.
మెకానికల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫోర్స్ అవి మిషన్స్ వల్ల ప్రొడ్యూస్ అయితే కనుక దాన్నే మనం మెకానికల్ ఫోర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ టార్టర్స్, మోటార్ వెహికల్స్, కార్స్, పులీస్ ఎక్సెట్రా. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెకానికల్ ఫోర్స్. So these are some examples of contact force. Now we are going to discuss about non-contact force. Okay, examples of non-contact force. Okay, first one, magnetic force. Magnetic force is the best example for a non-contact force. We can't express the meaning of a magnetic force. So just we should take it as example of a non-contact force. Because a magnet can produce magnetic force without touching an object, so we can take this magnetic force in the list of non-contact forces. Next one, gravitational force. Gravitational force is also an best example for non-contact force. Gravitational force is also produced without any contact of another object, so we can take this as an example of a non-contact force. Next one is electrical force. Electrical force is also example of non-contact force. Electrical force can also produce by without any contact with any object. As we can see on the screen, we can see some images of electrical forces. So these are the examples of contact forces and non-contact forces. సో ఈరోజు మనం వాట్ ఈజ్ అ ఫోర్స్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనే దాని గురించి నేర్చుకున్నాం. సో ఇది ఇవాళ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కనుక మా ప్రీవియస్ వీడియోస్ని మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.